హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నిష్కలంక మహాదేవ్ టెంపుల్. ఇదైతే సముద్ర మధ్యలో ఉంటుంది. మార్నింగ్ టైం అయితే అసలు టెంపుల్ కనిపించదు, సముద్రం అడ్డుగా ఉంటుంది. కొన్ని హవర్స్ అయితే మనకి పాసిబుల్ ఉంటుంది ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి. ఆఫ్టర్నూన్ 12 నుంచి అయితే 10 వరకు, నైట్ 10 వరకు అయితే పాసిబుల్ బాగానే ఉంటుంది. సముద్రం అయితే నీరు అనేది వెనక్కి వెళ్తుంది. సో అప్పుడైతే మనం టెంపుల్ని అనేది దర్శించుకోవచ్చు. చూడండి, దూరంగా జెండాలా కనిపిస్తుంది, అదే టెంపుల్. సముద్రం చాలా చూడండి జారుడుగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఈ సముద్రంలో దారి చూడండి, సన్నని బాటలా ఉంది, దాని ద్వారా వెళ్ళొచ్చు మనం. పాసిబుల్ ఉంటే అక్కడ తాడులా ఉంటుంది, దాన్ని పట్టుకునైనా వెళ్ళొచ్చు. నిష్కలంక అంటే పాపాలన్నీ దూరం చేసేది అని అర్థం ఫ్రెండ్స్. నైట్ 10 తర్వాత అయితే ఆ టెంపుల్ అసలు ఉండకూడదు, ఎందుకంటే ఆ సముద్రం అయితే మళ్ళీ వెనక్కి వస్తుంది అప్పటి నుంచి. ఈ దేవాలయానికి సంబంధించిన పురాణం ఏంటంటే, పాండవులు మరియు కౌరవుల యుద్ధంలో శ్రీకృష్ణుని సారథ్యంలో పాండవులు విజయం సాధించారు. ఈ యుద్ధంలో ఎంతోమంది రక్త సంబంధీయుల్ని, అలాగే పాండవుల బంధువులను సంహరించాల్సి వచ్చింది. ఈ విషయం వల్ల ఆ 5 అన్నదమ్ములు చాలా బాధపడ్డారు. ఈ విషయం కృష్ణునికి చెప్పి అప్పుడు కృష్ణుడు పాండవులకు ఒక నల్ల ఆవుని, ఒక నల్ల జెండాని ఇచ్చారు. ఆ ఆవుని వదిలి జెండాని పట్టుకుని ఆ 5 అన్నదమ్ములని దాని వెంట నడవమని చెప్పారు. అలా నడుస్తూ ఉండగా ఎక్కడైతే జెండా మరియు ఆవు తెల్లగా మారతాయో ఆ ప్లేస్లో శివుణ్ణి దోష పరిహారం కోసం ప్రార్థించమని చెప్తారు. కృష్ణుని మాట విని పాండవులు సేమ్ అలానే చేస్తారు. అలా వెళ్తూ ఉండగా ఒక చోట అయితే ఆ ఆవు అలానే జెండా కూడా తెల్లగా మారతాయి. అక్కడ పరమశివుణ్ణి ప్రార్థించగా అప్పుడైతే 5 శివలింగాలు అయితే ప్రత్యక్షమవుతాయి. వాటిని చూసి పాండవులైతే చాలా సంతోషించి భక్తులుగా మారి పూజలు చేయడం అయితే ప్రారంభించారు. వాళ్ళ యొక్క బాధను కూడా చెప్పుకుని శివుడికి చాలా సంతోషపడ్డారు. సో ఆ పాండవుల యొక్క పాపాలని దూరం చేసింది ఆ శివుడే కాబట్టి నిష్కలంక అంటే పాపాలని దూరం చేసేది అని అర్థం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ గురించి మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.